నమస్తే. బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వడం రేవంత్ రెడ్డికి అసలు ఇష్టం లేదన్నటువంటిది కేటీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరో పక్కన రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా మోడీని గద్దె దించుతాం, మెడలు వంచుతామంటూ రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడినటువంటి మాటల పట్ల బీజేపీ నేతలు చేస్తున్నటువంటి కొన్ని కామెంట్లు. సో ఆయన గద్దె దింపడం ఏమో కానీ ఈయన గద్దె దిగేటట్టున్నాడు, ఈయన పదవే పోయేటట్టుగా ఉందంటూ బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన విరుచుకుపడుతున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తే 14వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళు ధర్నాలు నిర్వహించేందుకు బీసీల పట్ల మా యొక్క చిత్తశుద్ధి కూడా చూపెట్టుకుంటాం, 42% రిజర్వేషన్ల కోసం మేము కూడా పోరుబాట పడతాం, మేము కూడా కరీంనగర్లో ధర్నా చేయబోతా ఉన్నాం, మహాధర్నా అంటూ వాళ్ళు కూడా ప్రకటించడం. మరో పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల తిరుగుబాటు జెండా ఎగిరేయడం. వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా వీటన్నిటి గురించి కూడా క్లారిటీగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన ముందు గజ్జల కందం గారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గారితో. అన్న, ముందుగా మీకు నమస్తే. సో ముఖ్యంగా కేటీఆర్ కామెంట్లే ప్రధానంగా తీసుకుంటాం. నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్లని ఉద్దేశిస్తూ రాసి పెట్టుకోండి, 2.5 ఏళ్లలో అంటే 2 సంవత్సరాలన్నరలో మా ప్రభుత్వం వస్తుంది, ఒక్కొక్కటి పేర్లు రాసి పెట్టుకుంటా ఉన్నాం, వాళ్ళ సంగతి చెప్తామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎట్లా చూస్తారు? కేటీఆర్ అంటోనికి మేనర్స్ లేదు, తెలివినోడు, వాడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. ఏంటిది ఐఏఎస్ ఐపీఎస్లు పీక్తావా? వాళ్ళ ఏం చేస్తావు? ఐఏఎస్ ఐపీఎస్ వల్లే ఏం పీక్తావా? నువ్వు 10 ఏళ్ళు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు ఏ ఐపీఎస్ అన్నా ఐఏఎస్లను కదా నువ్వు పెట్టుకొని నడిపించినవు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారము, ప్రభుత్వము ఒక నిబంధనలు అనుసరించి, చట్టాన్ని అనుసరించి, రాజ్యాంగాన్ని అనుసరించి నడపాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అదే పద్ధతిలో ప్రభుత్వంలో భాగస్వామ్యులై ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అయితే ఐఏఎస్లు ఐపీఎస్లు విచ్చలవిడిగా ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా విచ్చలవిడిగా వాళ్ళకి అధికారాలు ఇచ్చి విచ్చలవిడిగా నడపడం లేదు ఎక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ప్రజలకు ఏం చేయాలి, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ఆ లక్ష్యం కొద్ది పోవాలి. మేము ముఖ్యమంత్రిగా, నేను, మా మంత్రులు, ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ప్రజలకు సేవ చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోకూడదు. అధికారం ఉన్నదని అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చాడు. రెండవది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక నిబంధనల ప్రకారము ప్రభుత్వానికి అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని నడుస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రి ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు మేము చెప్పిందే చేయాలి. ఇసుక దందాలను 1000 కోట్లు దోపిడీ చేయం కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు మీరు నోరు మూసుకొని ఉండాలి, మీ వాటా మీకు వస్తుందని చెప్పిన వాళ్ళు. ఇయల్లో చీఫ్ సెక్రటరీ కానుండి ప్రతి ఐఏఎస్ ఐపీఎస్లను మీరు ఏజెంట్లుగా పెట్టుకొని, మీ ప్రభుత్వంలో ఏజెంట్లుగా పెట్టుకొని 1,00,000 కోట్లు మీరు దోసుకుంటే 1,000 కోట్లు మీద మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు దోసుకున్నారు. అట్లా కాదు. ఇప్పుడు నీతి నిజాయితీగా నడుచుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాన్ని నడిపించాలని చెప్పి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అదే నిర్ణయాలు తీసుకొని నడిపిస్తారు. మీ పార్టీ కార్యకర్తలాగానే వాళ్ళు పనిచేస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా అంటూ ఆయన చేస్తా ఉన్నాడు. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడయ్యా. వానికి అవగాహన లేదు, మతిస్థిమితం లేకుండా పోయింది. వాడేం పీకేది కూడా ఏమీ లేదు. అట్లా మాట్లాడి ప్రజలకు పూర్తిగా అర్థమవుతుంది.
వాడు ఇష్టం వచ్చినట్టు ఐఏఎస్లోను ఐపీఎస్లోను మాట్లాడి ఏం బిక్తావు నువ్వు? ఏం బిక్తావు? రాసుకొని ఏమైనా పీకేది ఉంది ఏంది నీకు? ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు నీకు ఓట్లు ఎత్తారనుకుంటున్నావు ఏంది? నీ అహంకారంతో నువ్వు మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీలను కాంగ్రెస్ వాడని మాట్లాడుతావు, లేకుంటే ఐపీఎస్లో వాళ్ళ సంగతి ఏంటి? నీ ఇంటి జీతగాలు అనుకుంటున్నావు ఏంది? నీ ఇంటి జీతగాలు అనుకుంటున్నావా? అసలు నీ స్థాయి ఏంది? నీ బ్రతికేంది? అది చెప్పు. నువ్వు రాజు కొడుకుని అనుకుంటున్నావు ఏంది? ఏంద్రా బాయ్ నువ్వు అసలు నువ్వు ఏంటిది అనుకుంటున్నావు ఈ రాష్ట్రంలో? ఏదో ఇష్టం వచ్చినట్టు ఏం పీక్తావు నువ్వు? ఐఏఎస్లో ఐపీఎస్లో ఏం వాళ్ళ ఇంటికి కూడా వీకలేవు. నీతో ఏం కాదు. ఎరుకుందా? రేపు పొద్దుగాల నీ మీద విచారణ జరుగుతుంది, తీసుకుపోయి జైలు వడదెంగుతారు. చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. ఏం తమస్యలు గిట్ట వేస్తున్నావు ఏంది? ఏ పెద్ద నీతిపరంలాగా రాష్ట్రాన్ని అంతా దోసుకొని అయ్యా కొడుకులు తలుచుకొని కేసీఆర్ కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసారు. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. ఇసుక దందాలలో 1000 కోట్లు సంపాదించావు. మొత్తం అన్ని స్కీములను పెట్టి అన్ని స్కాములు చేశారు. ఇవాళ మొత్తం టోటల్గా అన్ని బయటకు వస్తున్నాయి. ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు? ఎగిసిపడుతున్నావు బాగా. ఇంకా నీకు రాజ్యం నీ చేతిగా, నీ పార్టీ ముక్కలు చెక్కలైపోతుంది. ముక్కలు చెక్కలైపోయి మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. ఒక దిక్కు చెల్లెపోయి ఇంకో చెల్లె సొంత గుట్టి పెట్టుకున్నది, సొంత ఎజెండా పెట్టుకొని నడుస్తుంది. ఒక దిక్కు నీ పార్టీలో ఎవడు ఉండడానికి దిక్కు లేదు. ఇంకేంద్రా భయ్ నువ్వేం బాగా ఎగిసిపడుతున్నావేంది? నీ తెలంగాణ ప్రజలు నమ్ముతారనుకుంటావేంది? నీ అహంకారాన్ని చూస్తున్నారు ప్రజలంతా. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నమ్మందే వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పటికే ప్రచారం అని పార్టీ కాదు, డిపాజిట్లు దక్కాయవనికి. అది గుర్తుపెట్టుకో. డిపాజిట్లు దక్కాయి, అది గుర్తుపెట్టుకో. తెలుగుదేశం పార్టీని నువ్వు ఎట్లా చేసినావు కేసీఆర్, నీ పార్టీ కూడా గదే పరిస్థితి. ఇంకో 2 ఏళ్ళు అయిందంటే దానికి తాళం వేస్తారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు తాళం వేస్తారు. అది గుర్తుపెట్టుకో. ఎవడు కూడా పార్టీలో కూడా ఉండవు. ఇప్పుడు గువ్వల బాలరాజు కాడి నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంకొక కొద్దిగా ఆగలేవు. ఇంకో 3-4 నెలలు అయిందంటే నీ పార్టీ ఉంటుందా అసలు ఈ రాష్ట్రంలో? ఇంకా నువ్వు అసలు నీ పరిస్థితి ఏంటనుకుంటున్నావు? నువ్వు ఏం రాసుకో, ఏంటి రాసుకుంటావు? ఏం బిక్తావు? నీ ఇంట్లో నువ్వు రాసే అంటే నీకు ఈ తెలంగాణ ప్రజలు ఏమన్నా ఈ రాష్ట్రాన్ని రాసిస్తానంటే అనుకుంటున్నావు ఏంటి? నువ్వే పెద్ద తోపు కానివా? తమాషాలు చేస్తున్నావు అంతా. ఇప్పుడే తెలంగాణ ప్రజలు తినే కంచంలో మట్టి పోసుకున్నారు. కేసీఆర్ను వదిలిపెట్టేసి. కేసీఆర్ ఏంది అంటే ఇంకో 3 లక్షల కోట్లు దోసుకున్నారు. ఇక ఇప్పుడు గిట్ట మళ్ళీ అధికారం వస్తే రాష్ట్రాన్ని ఉంచబోదురు అంటున్నా. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పరంప భూములు, బంచరాయి భూములు, ప్రభుత్వ భూములు అన్నీ అన్నేసుకొని ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటి చేసి మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఎస్సీలను బతకనియపోదురు, బీసీలను బతకనియపోదురు, ఎస్టీలను బతకనియపోదురు. వాళ్ళ రాజ్యం ఉంటే ఇంకానా? కథం ఎత్తురు అంటున్నా, కథం ఎత్తురు. అందుకోసమే ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఏంద్రా భయ్ నీవు? అసలు సిగ్గు లజ్జ ఉండదారా? ఏంద్రేమో ప్రజలు లిఖేందో పెద్ద ఈ ప్రజలకు పుట్టినవరా నువ్వు? ఎస్సీలకు బీసీలకు ఇట్లా పుట్టినావా? తమాషలు చేస్తున్నావా నీకు? వీళ్ళందరూ నీకు ఓట్లు ఎత్తారు అనుకుంటున్నావు ఏంది? ఏదో అప్పుడు నమ్మి మోసపోయినరు తెలంగాణ ప్రజలు, నమ్మి మోసపోయినరు. తెలంగాణ ఏదో నీ అబ్బ సొత్తు అన్నట్టు, నీ అయ్య సొత్తు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు ఎగిసి కూడా మాట్లాడుతున్నావు. తమాషలు కూడా వేస్తున్నావు ఏంటి? ఎవడు ఓటేసడానికి సిద్ధంగా లేడు, అది గుర్తుపెట్టుకో. ఇయ్యల్లో వాడి పార్టీని ఫస్ట్ కాపాడుకో. మనమే వీళ్ళందరి గురించి ఎందుకు? ఫస్ట్ నీ పార్టీని కాపాడుకో. నీ పార్టీలో ఎవడు ఉంటుండు, ఎవడు పోతుండో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఫస్ట్ నీ సొంత చెల్లెనే పోయింది బయటికి. నీ పార్టీ ఉంటుందా అసలు? నువ్వు ఏమో ఢిల్లీకి పోయి కాళ్ళు మొక్కి ఎత్తున్నావు. నీ అయోధ్యకు ఫోన్లు ఎత్తున్నాడు ఢిల్లీకి. బీజేపీలో ఎవరు ఫోన్ లిఫ్ట్ ఎత్తలేరు. నువ్వేమో ఢిల్లీకి పోయి కాళ్ళు మొక్కి ఎత్తున్నావు. ఎవరు నిన్ను పట్టించుకుంటలేడు. ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు అనుకుంటా? ఢిల్లీకి బీజేపీలో విలీనం చేస్తామని పోతున్నాడు. బీజేపీలో మా బీఆర్ఎస్ పార్టీకి కలిపెత్తామని పోతున్నాడు. వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. ఎందుకంటే వీళ్ళ మీద కాళేశ్వరం ఇవన్నీ విచారణ జరుగుతున్నాయి. వీళ్ళు జైలుకు పోతారు. వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఈ కేసులుగా బయటపడడం కోసం మా దగ్గరికి వస్తుందని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. అందుకోసం బీజేపీలో ఎవడు పట్టించుకుంటలేడు కదా, దగ్గరికి కూడా తెత్తలేడు వీళ్ళను. పార్టీ కథమైన పార్టీని మనం ఏం చేసుకుంటాం దాన్ని? బీజేపీలో ఎవరు పట్టించుకుంటలేరు. ఆ బీజేపీ అసలు బీఆర్ఎస్ అనేదే లేదు ఇక్కడ, కథమైపోయింది. దాన్ని పట్టుకొని నువ్వు ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా ఏం నడవదు ఇక్కడ. నువ్వు ఎన్ని పట్టించుకున్నా ఎస్సీలు ఎస్టీలు బీసీలు నీ అహంకారం చూస్తున్నారు. నీకు తగిన గుణపాఠం చెప్తారు. నువ్వు తొందరపడకు. ఎందుకు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు?
పార్లమెంట్ ఎన్నికల్లో కథమైపోయి, అసెంబ్లీ ఎన్నికల్లో కథమైనవు, పార్లమెంట్ ఎన్నికల్లో కథమైనవు, ఎమ్మెల్సీకి అయితే నిలడని వాళ్ళు లేదు. నీకు అర్థమైపోయింది అసలు ఎమ్మెల్సీలో నిలబడితే ఓడిపోతాడని తెలిసి ఉండే నువ్వు నిలబడలేదు, ఇంకా మళ్ళీ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలని అన్ని వర్గాల ప్రజలని మోసం చేసిండు, ముఖ్యంగా బీసీలను మోసం చేసిండు. కేవలం ఢిల్లీకి వెళ్ళి రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడు తప్పించి ఇలా బీసీలకు ఆయన ఒరగబెట్టేది ఏం లేదంటూ అటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి దయచేసి, మేము కూడా ఇది అందుకోసం మేము కూడా అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెట్టుకుంటే వీళ్ళు అసలు దొరల ఈ దొర కేటీఆర్ దొర కేసీఆర్ దొర అసలు రంగు బయట పెడతాం. మేము కూడా తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా మా బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను ఏకం చేసుకుంటూ వాళ్ళందరి వీళ్ళ రంగు బయట పెడతాం ఖచ్చితంగా. వీళ్ళని రాష్ట్రం నుంచి తరిమేసేదాకా వాళ్ళకి ఇదే ఇట్లనే మాట్లాడుతుంటారు. అది ఖచ్చితంగా పని మేము చేస్తాం. ఇంకొకటి, ఎవరు బీసీలను? మా కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా రాహుల్ గాంధీ గారు, మా సోనియా గాంధీ అమ్మ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. మా సోనియా గాంధీ అమ్మ ఈ తెలంగాణ రాష్ట్రం ఇత్తనని చెప్పింది, ఇచ్చింది. రెండవది, మా ఐక్యమైన మా రాహుల్ గాంధీ గారు, మా మల్లికార్జున్ ఖార్గే గారు, మా సోనియమ్మ గారు ఖచ్చితంగా ఎస్సీలకు వర్గీకరణ చెయ్యాలన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేశాడు, నిలబెట్టుకున్నది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ వర్గీకరణ చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇయ్యలో బీసీలకు కులగణన వేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మా రాహుల్ గాంధీ గారు, మా మల్లికార్జున్ ఖార్గే గారు, మా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చాడు. హామీని నెరవేర్చుకోవాలని చెప్పి కులగణన చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం కూడా జరిగింది, క్యాబినెట్ కూడా తీర్మానం ఇచ్చింది. వీళ్ళు ఆర్డినెన్స్ కూడా తీయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పని అంతా చేసింది. మా ముఖ్యమంత్రి గారు ఎంత అధికారం ఉందో అధికారం అంతా ఉపయోగించి మొత్తం బీసీలకు 42% ఇవ్వాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాడు, కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇయల్లో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు? నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి, అమిత్ షా గారు. వీళ్ళు ఖచ్చితంగా దాన్ని అమలు చేసి 42% బీసీలకు మళ్ళీ 9వ షెడ్యూల్లో చేర్చి వాళ్ళు అక్కడ ఆమోదించి పంపించాలి ఇక్కడికి. అది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం చేయాలి. కాబట్టి బీసీల మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కులగణన చేయించాడు. బీసీల మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టే క్యాబినెట్ ఆమోదం చేశాది. బీసీల మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టే అసెంబ్లీ తీర్మానం జరిగింది. బీసీల మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఆర్డినెన్స్ తీశాడు, 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పనంతా చేసింది. ఇలా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి కేంద్రం దాన్ని ఆమోదించి మళ్ళీ తిరిగి పంపించాలి, అప్పుడు అమలవుతుంది. కేంద్రంలో ఎవరున్నారు? ఏ ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు చెయ్యాలి. నరేంద్ర మోడీ గారు చేసి పంపించాలి. ఈ దేశ ప్రధానమంత్రి గారు వాళ్ళ చేతులకు పోయింది, వాళ్ళు చేసి పంపాలి. వాళ్ళు చేసి పంపినా పంపకుండా పంపాలి. బీసీల మీద ప్రేమ ఉంటే ఈ దేశంలో ఉన్న బీసీలంతా హిందువులే, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలంతా హిందువులే. వాళ్ళు హిందువులని పేరు చెప్పుకుంటున్నారు కదా. ఏ బీసీలు అయితే హిందువులు కదా, ఏ బీసీ మేము హిందువుల కోసం సేవ చేస్తామని చెప్పుకుంటుంది కదా బీజేపీ. మేము ఈ దేశంలో హిందువులను గౌరవిస్తున్నామని చెప్పుకుంటుంది కదా. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకునే కదా, రాముడిని అడ్డం పెట్టుకునే కదా వాళ్ళు అధికారంలోకి వచ్చింది 3 సార్లు. నిజంగానే బీసీల మీద బీజేపీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్లు అమలు చేసి 9వ షెడ్యూల్లో చేర్చి దాన్ని ఆమోదించి పంపించండి. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, అది కేంద్రమే ఆమోదించాలి. ఇప్పుడు మీ బాధ్యత అంతా అయిపోయింది. మా బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిందంతా చేసింది. బీజేపీ ఒకవేళ బీసీల మీద చిత్తశుద్ధి ప్రేమ ఉంటే
నిజమైన హిందువులు ఈ దేశంలో బీసీలు అనుకుంటే ఆమోదించండి. లేదు మేము హిందువుల పేరు చెప్పుకుంటాం కానీ హిందువులకు ఏం చెయ్యము అని గిట్ట ఈ 42% బీసీలకు ఇవ్వకపోతే బీజేపీ ఖచ్చితంగా ఖతమైపోతుంది. వచ్చేది రాహుల్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రి. వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు కదా, ఇప్పటికే వాళ్ళు అనడం ఎందుకు, వాళ్ళు ఆల్రెడీ ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. మేము ముస్లింలతో కూడినటువంటి రిజర్వేషన్ ఒప్పుకునేది లేదు, 9th షెడ్యూల్లో చేర్చేది లేదంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బీసీలు గుజరాత్లో బీసీలకు రిజర్వేషన్లు, బీసీలలోనే ముస్లిం రిజర్వేషన్లు ఇప్పుడు కాదు, దేశానికి స్వతంత్రం రాకముందటి నుంచి అమలు అవుతుంది. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మరి గుజరాత్లో ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? బీసీలలో ఎవరిని కలుపుతారు తెలుసా? నిజమైన ఒరిజినల్ ముస్లింలను ఉండరు, దూదకుల వాళ్ళు, ఫకీరు వాళ్ళు, కింద ఉంటారు కదా, కింద ఉన్నటువంటి సామాజికంగా వెనుకబడినటువంటి కులాలే ముస్లింలలో వెనుకబడినటువంటి జాతులని. దూదకులు వీళ్ళందరూ కూడా ఎవరంటే చిన్న కులాలు, దాంట్లో ఒరిజినల్ ముస్లిమ్స్ కాదు అంటే చేర్చింది. అది గుజరాత్లో కూడా అమలు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లో ఉన్నారు వాళ్ళంతా బీసీ సామాజిక వర్గం కిందనే వస్తారు. గుజరాత్లో ఉన్నారు, మహారాష్ట్ర ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. మరి వాళ్ళు అక్కడ అమలు చేస్తున్నారు కదా, అక్కడ రిజర్వేషన్ ఇస్తున్నారు కదా, అది బీజేపీ పాలిత రాష్ట్రాలే కదా. మరి అక్కడ ఎట్లా ఇస్తున్నారు? అక్కడ బంద్ చేయండి, అక్కడ వద్దయ్యా, వాళ్ళకెందుకు రిజర్వేషన్ ఇస్తున్నారు? అవి బంద్ చేయండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు కొత్తగా పెట్టేది ఏం లేదు, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చింది కాదు, అది ఎప్పటి నుండో ఉన్నది. అది దాన్నే అమలు చేయమని చెప్తున్నాము. దాన్ని సాకు పెట్టి ఇప్పుడు ఓవైసీకి సంబంధించిన వాళ్ళకి ఇట్టున్నారా, లేదు అంటే వేరే బడా ముస్లిమ్స్కి ఇట్టున్నారా, లేకుంటే నిజాంకి సంబంధించిన ముస్లింలు, ఒరిజినల్ ముస్లింలు దాంట్లో చేర్చలే. ఒరిజినల్ ముస్లింలకు అసలే రాదు, ఆ రిజర్వేషన్ లేదు దాంట్లో. ఇది మధ్యతరగతి వాళ్ళు, సామాజికంగా వెనుకబడినటువంటి వాళ్ళు, గ్రామాలలో మండలాల్లో అన్ని కులాలతో కలిసి ఉన్నటువంటి వాళ్ళనే చేర్చడం జరిగింది. వాళ్ళు బీసీల కిందనే వస్తారు, కాబట్టి వాళ్ళు ఏ రాష్ట్రంలో అయినా బీసీల కిందనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు గుజరాత్లో వాళ్ళ ప్రభుత్వమే కదా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే కదా గుజరాత్లో, మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వమే కదా, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వమే కదా. మరి ఆ రాష్ట్రాలలో అమలవుతున్నాయి కదా బీసీల రిజర్వేషన్లు. అందులో ముస్లిం ఉన్నాడు కదా, మరి వాళ్ళని ఎందుకు తీసేస్తలేరు? దాంట్లో దూదకుల వాళ్ళు, ముస్లింలు అంటే దూదకుల వాళ్ళు, పకీర్ వాళ్ళు, వీళ్ళందరినీ దాని కిందనే వస్తారు. మరి వాళ్ళని తీసేయాలి కదా అక్కడ. అదంతా బీజేపీలు తప్పించుకుందామని 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. బీజేపీ వాళ్ళకు ఫస్ట్ 42% ఇవ్వడము వాళ్ళకి ఇష్టం లేదు. సో మొన్న ఒకవేళ నీకు నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ వాళ్ళకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశంలో 60% బీసీలు ఉన్నారు. దమ్ముంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి, దాంట్లో సపరేట్ చేసి పెట్టండి, ముస్లింలు సపరేట్ చేసి పెట్టి బీసీలకు 60% రిజర్వేషన్లు ఇవ్వండి. ఈ దేశంలో బీసీలు హిందువులే కదా, నిజమైన హిందువులే కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? లుచ్చానా కొడుకులు అంతా బీసీలను ఉపయోగించుకుంటూ, హిందూయిజాన్ని ఉపయోగించుకుంటూ అధికారులకి రావడం కోసం ఇవన్నీ ఎత్తుగడ్డలేసి, హిందువులము, మేము ఒక్కరమే హిందువులకు పుట్టినాము, ఈ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు హిందువులు కాదు, మేము ఒక్కడమే హిందువులము అన్నట్టు మాట్లాడితే ఎట్లనే బాబు? అదంతా డ్రామా, బీజేపీ డ్రామా. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్లను మీరు ఆమోదించి పంపేయండి కేంద్ర ప్రభుత్వం. ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా కులగణన వేసి బీసీలందరికీ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం, బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం 42% రిజర్వేషన్లు ఇవ్వండి. వాస్తవానికి వాళ్ళకి 60% పోతుంది, 60% ఉన్నది దేశంలో. కానీ మీరు 42% అన్న అమలు చేయండి దేశవ్యాప్తంగా. మీకు నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి, ప్రేమ ఉంది, మొత్తం దేశవ్యాప్తం కులగణన ఏమని బీజేపీలో దమ్ముంటే. ఈ దేశంలో బీసీలు అంటేనే హిందువులు, హిందువులు అంటేనే బీసీలు. ఎందుకు చేస్తలేరు మీరు? ఓట్ల కాడికి వచ్చే వరకు ఓట్లను ఉపయోగించుకోవడం కోసమే హిందూయిజాన్ని అడ్డం పెట్టుకుంటారు. నిజమైన హిందువులకు ఎందుకు చేస్తలేరయ్యా? అది దానికి జవాబు చెప్పండి ఫస్ట్. అదంతా డ్రామా. రెండవది, కేటీఆర్ అంటోడు ఏంటిది, ఏం చేసిండ్రు మరి మీరు? కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ, బీసీల కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వము.
అసెంబ్లీ తీర్మానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ క్యాబినెట్ ఆమోదించింది కాంగ్రెస్ ప్రభుత్వము, ఇయలో ఆర్డినెన్స్ తీసింది కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవన్నిటి చిత్తశుద్ధి ఉంటేనే కదా బీసీలకు సామాజిక న్యాయం జరగాలని ఆలోచన చేసే మా ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రెండవది కిషన్ రెడ్డి గారు అదే ఇప్పుడు దీనికి కంటిన్యూషన్గా ఏదైతే గద్దె దింపుతాం మోదీ గారిని అంటూ కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. గద్దె దింపుతాం, మెడలు మోస్తాం, రాహుల్ గాంధీని మేము ప్రధాని చేసిన తర్వాత ఖచ్చితంగా మేము సాధించుకుంటామంటూ రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు కదా, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గద్దె దిగేటువంటి ఆస్కారం ఉన్నది, ఆయన పదవి ఉంటుందో ఊడుతుందో కూడా తెలియదు అంటూ ఆయన కొన్ని కామెంట్లు చేస్తా ఉన్నాడు. కిషన్ రెడ్డి గారికి అవగాహన ఉన్నోడు మాట్లాడు, కేంద్ర మంత్రిగా అవగాహన ఉంటే మాట్లాడితే బాగుంటుంది. మా పార్టీలో ముఖ్యమంత్రి గారు నువ్వు కాదు, కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి జేజేలు వచ్చి ఏం బీకలేరు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, అది గుర్తుపెట్టుకుంది. బీజేపీలకు సిగ్గు లజ్జ ఉంటే మా పార్టీలో ముఖ్యమంత్రి నువ్వెవడరా డిసైడ్ చేయడానికి? నాకు అర్థం కాదు. మా పార్టీలో ముఖ్యమంత్రి నువ్వెవడరా డిసైడ్ చేయడానికి? నాకు అర్థం కాలే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా 10 ఏళ్ళు ఉంటాడు. మా హైకమాండ్ ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రజలు ప్రేమ ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల అండ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి మొదలుకుంటే నాయకుల దాకా మొత్తము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే మద్దతు ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, అది గుర్తుపెట్టుకో. నువ్వెవడరా మా ముఖ్యమంత్రిని ఇంకో 4 ఏళ్ళు 5 నెలలు చేంజ్ అవుతాడు, ఇంకో 6 నెలలు చేంజ్ అవుతాడు? అది అవగాహన లేనటువంటి మాటలు, అది నిజమైనటువంటి మాటలు కాదు, అవగాహన లేనటువంటి మాటలు, ఇంగిత జ్ఞానం లేనటువంటి వాడు మాట్లాడే మాటలు. రాజకీయాలు చేసేటోడు, నిజంగా రాజకీయాలు చేసేటోడు ఇట్లా మాట్లాడు. మా ముఖ్యమంత్రి గురించి నువ్వేవాడా డిసైడ్ చేసినట్టు? నాకు అర్థం కాలే. మా ముఖ్యమంత్రి గురించి నువ్వేవాడు డిసైడ్ చేయడానికి? అది తప్పు కదా. మా ముఖ్యమంత్రి ఇంకా 10 ఏళ్ళు ఉంటాడు. వాళ్ళు ఎవరో పిచ్చోళ్ళు అనుకుంటే గదిని గురించి పట్టించుకోవాల్సిన అవసరం మా కాంగ్రెస్ పార్టీకి లేదు, మా ప్రభుత్వానికి కూడా లేదు. సో మీరు మొన్న ధర్నాకు కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని ప్రెషర్ తీసుకురావాలి, రాష్ట్రపతి ఆమోదం పొందాలి, 9th షెడ్యూల్లో పెట్టాలన్నటువంటి పైన మీరు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ధర్నా చౌక్లో సైతం కూడా ఒక ధర్నా జరిగింది. ఆ విషయం ఏమన్నా మీకు తెలుసా? ధర్నా చౌక్లో కూడా ఒకరు ధర్నా చేయడం జరిగింది. ఎవరు? కల్వకుంట్ల కవిత. బీసీల కోసం నేను 72 గంటల పాటు నేను నిరాహార దీక్ష చేస్తున్నానంటూ ఆమె టెంట్ వేసుకోవడం జరిగింది. అక్కడ సరే పర్మిషన్ రాకపోవడంతో ఒక రోజు మాత్రం దీక్ష చేయడం జరిగింది, 12 గంటల పాటు ఏమో దీక్ష చేయడం జరిగింది. సో ఆ దీక్ష పట్ల మీరేమనుకుంటా ఉన్నారు? నిజంగా కవితకి బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో చిత్తశుద్ధి ఉండే ఆమె ధర్నా కూర్చుందని చెప్పేసి అనుకోవచ్చు, లేకపోతే ఏ విధమైనటువంటి రాజకీయ లబ్ధి కోసం ఏమైనా కూర్చుందని చెప్పేసి అనుకోవచ్చు? ఆమె గురించి మాట్లాడే టైం అంతా వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు 10 ఏళ్ళు ఏ దీక్షలు చేయలేదు. 10 ఏళ్ళు వాళ్ళ అయ్యనే ముఖ్యమంత్రి, వాళ్ళ అయ్యనే ముఖ్యమంత్రి. 10 ఏళ్ళు బీసీల మీద ఎందుకు మాట్లాడలేదు? మీ అయ్య ఎందుకు మాట్లాడలేదు? మీ అన్న ఎందుకు మాట్లాడలేదు? నువ్వెందుకు మాట్లాడలేదు? 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు ఈ బీసీలను? 10 సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రు? 10 సంవత్సరాలు మీరు ఏం పని చేసిండ్రు అది చెప్పండి. బీసీలకు ఏం చేసిండ్రు? బీసీలను ఏం చేసిండ్రు మీరంతా? ఎందుకు మాట్లాడలేదు మీ ప్రభుత్వం? 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, మొన్నటిదాకా 2023 దాకా మీదే కదా. ఏం చేశారు? ఎందుకు కపట ప్రేమ? కపట ప్రేమలు ఎందుకు చూపిస్తారు? ఓ దిక్కు అన్న చూపిస్తాడు, ఓ దిక్కు నువ్వు చూపిస్తావు, ఓ దిక్కు అన్ననేమో ఏదో 14 తరిగినాడు కరీంనగర్లో బీసీల కోసం ధర్నా. ఏం బీకిరు మరి అంతకుముందు? 10 ఏళ్ళు మీ గవర్నమెంటే కదా. ఏం చేశారు మరి మీరు? ఏం చేశారు మీరంతా? మీ ప్రభుత్వం ఏం చేసింది? కేసీఆర్కి అప్పుడేమో బీసీల గురించే మాట్లాడలేదు, కనీసం బీసీలకు కూడా గౌరవించలేదు మీరు. అటువంటిది ఇప్పుడేమో బీసీల మీద బాగా ప్రేమ పుట్టుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ అందరికి బీసీల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు బీసీలను ఎందుకు పట్టించుకోలేదు? గదినికి జవాబు చెప్పండి. ఓ దిక్కు శల్య దీక్ష చేస్తాడు, ఓ దిక్కు అన్న దీక్ష, అన్ననేమో ధర్నా చేస్తాడు. ఇది నాకు అర్థం కాలే మాట్లాడేటప్పుడు. కేటీఆర్ 14 నాడు ధర్నా ఇస్తారంటాడు కదా కరీంనగర్లో. నేను కేటీఆర్ను ముక్కుసూటిగా అడుగుతున్నా, అరే భయ్ 10 ఏళ్ళు నువ్వు ఏం చేసినావో చెప్పు.
10 ఏళ్లలో నువ్వేం చేసినావో చెప్పు. తెలంగాణ రాష్ట్రము మా సోనియా గాంధీ ఇచ్చినాక 10 ఏళ్ళు మీరు దోషడం కోసమే ఈ రాష్ట్రాన్ని దోషి మీ సంపదను సంపాదించుకోవడం కోసమే ప్రయత్నం చేసిండ్రు తప్ప ఎన్నడన్నా బీసీలు ఎస్సీలు ఎస్టీల గురించి మాట్లాడినరా? అరే ఎస్సీలను విభజించి పాలించిండ్రు, ఎస్టీలను విభజించి పాలించిండ్రు, బీసీలను విభజించి పాలించిండ్రు. దళితులు సంఘాలలో వాళ్ళు కుల సంఘాలను పెట్టుకుంటే వాళ్ళ దాంట్లో 100 సంఘాలు పెట్టించి ముక్కలు చెక్కలు చేసి వాళ్ళను ఉపయోగించుకున్నారు. ఎస్టీలను ఆ విధంగానే ముక్కలు చెక్కలు చేసి ఉపయోగించుకున్నారు. బీసీలను వాళ్ళని ఐక్యత లేకుండా చేసి ముక్కలు చెక్కలు చేసి విభజించి పాలించారు. కేసీఆర్ ద్వారా కేటీఆర్ ద్వారా మరిచిపోతారు అనుకుంటున్నావు రా భయ్? మాకు అర్థం కాదనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావురా? మాకు తెలుసు అవన్నీ మీరు ఏం చేసిండ్రో. ఇయ్యల్లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు వెళ్ళేదిరా భయ్? మరి మీ గవర్నమెంట్ 10 ఏళ్ళు మీరు ఉన్నారు కదరా భయ్. బీజేపీతోని ఫస్ట్ అయితే 2014లో గెలిచినాక బీజేపీతోని చట్టాపాటలు వేసుకుంటూ తిరిగిండు కదా, బీజేపీకి మద్దతు చేసిండు కదా. ఆనాడు ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయలేదురా భయ్ నేను అడుగుతున్నా. నెంబర్ 1, ఈ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నారు, ఎందుకు చేయలేదురా భయ్ మరి మీరు? మీకు ఎస్సీల మీద దళితుల మీద ప్రేమ నాది. అహంకారంతో ఎస్సీలను అణగదొక్కిండ్రు, అణిసివేసిండ్రు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు, ఆనాడు ఇందిరమ్మ కానుండి మా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన భూములన్నీ పరంపోగు బంచరే భూములన్నీ గుంజుకున్నారు ఎస్టీల దగ్గర. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములన్నిటి గుంజుకొని మీరు బడాబాబులకు అప్పగించారు. అది మర్చిపోతున్నాం అనుకుంటున్నాం ఏంది? మర్చిపోయినాం అనుకుంటున్నాం ఏంది? మర్చిపోలే. ఇయ్యలో బీసీలను ఏం పట్టించుకున్నారా భయ్? బీసీలను ఏం పట్టించుకున్నారు మీరు? ఎందుకు కులగణన వేయలేదురా మరి? అప్పుడు మీకు బాగానే ప్రేమ ఉన్నదేమో కదా. బీసీలను కులగణన వేసి మరి ఆనాడు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారని ఎందుకు చెప్పలేదురా భయ్? మరి బీసీల కోసం ఆనాడు అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయలేదురా భయ్ నువ్వు? ఆనాడు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి క్యాబినెట్ ఆమోదించలేదు ఎందుకురా భయ్? ఆనాడు బీసీల కోసం మరి ఆర్డినెన్స్ తీసుకురాలేదు ఎందుకురా భయ్? 10 ఏళ్ళు మీదే అధికారం కదా. బీసీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదరా భయ్ మీరు. ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నావు? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు? ఏం చేసినావు? ఇయర్లో బీసీలను అవమానపరిచినావు. బీసీలను ఈటల రాజేందర్ మీద ఎండి కేసులు పెట్టి బయటకు పంపించలేదు మీరు. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర వహించినోడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిండు మీ పార్టీ తరపున. అటువంటి ఈటల రాజేందర్ను మీరు కేసులు పెట్టి మరీ ఒక బీసీ నాయకుడు ఎదుగుతే ఓర్చుకెళ్ళినటువంటి దొర, కేటీఆర్ దొర, కేసీఆర్ దొర, మీరు ఒక బీసీ నాయకుడు ఎదుగుతా కూడా ఓర్చుకోలేంటే నా కొడుకులు ఇవాళ బీసీల మీద ప్రేమ వలక వస్తే బీసీలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? నువ్వు 14 నాడు పెడతావు కదా, 14 నాడు నేను కూడా పెడుతున్నా. మీ జిల్లా నేను కూడా పెడుతున్నా కరీంనగర్లో. తెలంగాణ ప్రజా సంఘాల జేసీ తరపున తెలంగాణ ఉద్యమకారులను అందరిని రమ్మని, మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా రమ్మని, ఎస్టీలను బీసీ సంఘాలందరినీ వినిపించి నేను కూడా 14 నాడు పెడుతున్నా. 11 గంటలకు పెడతా. కేటీఆర్ దమ్ముంటారా? చూద్దాం నువ్వు బీసీల మీద మాట్లాడు. నేను బీసీలు మీ సమావేశానికి ఆహ్వానిస్తా ఉన్నారా? వాడిని ఎందుకు మానిస్తావు? కానీ ఎందుకు మానిస్తారా? వాడు బీసీలకు ద్రోహం చేసినోడు కేసీఆర్ అంటాడు, బీసీలను అణిసివేసినోడు, బీసీలను తరిమేసిన వాళ్ళు, బీసీలను అవమానపరిచిన వాళ్ళు, వాడిని ఎందుకు వెళ్తానయా? నువ్వు పెడతానంటున్నావు కదా, నువ్వు పెట్టు. బీసీల గురించి నువ్వు ఏం మాట్లాడుతావో నేను కూడా చూస్తానంటున్నా. తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చింది, తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది బీసీలు చనిపోయినారు, ఎంతమంది ఎస్సీలు చనిపోయినారు, ఎంతమంది ఎస్టీలు చనిపోయినారు, నీ కుటుంబంలో ఎంతమంది చచ్చిపోయినారు, అక్కడనే తెలుసుకుందాం కరీంనగర్లో. 14 నాడు నేను కూడా పెడుతున్నా కరీంనగర్లో. రా చూద్దాం అసలు చరిత్ర ఏందో. దొరా నీ చరిత్ర ఏందో, మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల చరిత్ర ఏందో అక్కడనే తెలుసుకుందాం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలన్నీ కరీంనగర్ నుంచి మొదలైనవి కదా, కరీంనగర్లో తెలుసుకుందాం. రా చూద్దాం. నువ్వు బీసీల మీద నీకు ప్రేమ నాది. అరే బీసీల మీద ప్రేమ ఉంటే మరి బీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు ఇవ్వలేదురా? బీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు ఇవ్వలేదు? అరే నీకు దమ్ముంటే
నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజీనామా చేసి ఒక బీసీని వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి ఒక ఒక పార్టీ అధ్యక్షుడిని బీసీని అయ్యి దమ్ముంటే నీ అయ్యని కేసీఆర్ని తీసేసి ఎందుకు ఏవు అంటే బీసీలు ఓట్లు కావాలి, బీసీలు ఎస్సీల ఓట్లు కావాలి, కానీ ఈ బీసీలకు అధికారం వద్దు. ఎస్, మా కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఒక దళితుడు మా మల్లికార్జున్ ఖార్గే గారు, మా పెద్దయ్య దేశానికి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మా మహేష్ గౌడ్ అన్న, బీసీ నాయకుడు, బీసీ ముద్దు బిడ్డ. ఇంకేం చెప్పాలి రాబోయ్ నీకు? ఇంకేం చెప్పాలి? ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి బీసీలకే పిసిసి అధ్యక్షులు ఇచ్చిండు, గుర్తుందా? కేశవరావు గారి కాడి నుంచి మొదలుకుంటే, హనుమంతరావు గారి నుంచి మొదలుకుంటే, హనుమంతరావు గారు పిసిసి అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్రంలో, కేశవరావు గారు ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు, అంజయ్య గారు పెద్దలు ఆనాడే ముఖ్యమంత్రి చేసింది బీసీని, గుర్తుందా నీకు? అది గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ పట్టుకో చరిత్ర ఉంది. ఇలా శ్రీనివాస్ గారు చనిపోయారు, స్వర్గీయులు, పిసిసి అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్రానికి. పొన్న లక్ష్మయ్య ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు. ఇప్పుడు మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు. మాకు చరిత్ర ఉంది రే భయ్. పిసిసి అధ్యక్షుడు కూడా, అంటే రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయినటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు అంటే మీ బీఆర్ఎస్ పార్టీ, మీకు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటారే. నువ్వు కరీంనగర్ రెస్టారెంట్ కదా, నీ అయ్యను తీసేసి కేసీఆర్ను పార్టీ అధ్యక్షుడు తీసేసి ఒక బీసీని ప్రకటించినారా దమ్ముంటే? ఎస్, నీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నట్టే. నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, నువ్వు రాజీనామా అయ్యి ఒక బీసీని అయ్యిరా వర్కింగ్ ప్రెసిడెంట్గా, నీకు దమ్ముంటే. అప్పుడు నీకు బీసీల మీద ప్రేమ ఉన్నట్టు. ఇంద్రబాయి అధికారం, అయ్య అధ్యక్షుడు, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్. ఇంద్రబాయి అర్థం కాలే. అయ్య ముఖ్యమంత్రి, నువ్వు మంత్రివి, అధికారమే మీ చేతులే. ఇంకోటి హరీష్ రావు అన్నట్టు అల్లుడు, వాడు మంత్రి. మీ ముగ్గురు చేతులే కదా రాష్ట్రం అంటున్నది 10 ఏళ్ళు. అది గుర్తుపెట్టి, బీసీల మీద మాకు మస్తు ప్రేమ ఉన్నది, బీసీలకు ఇంకా మోసం చేద్దామని చూస్తుండ్రా. బీసీలకు మీరు ఏం చేసిరో చెప్పండి. తర్వాత ఒక దళితుడు రాజన్న, వరంగల్ రాజయ్య, స్టేషన్ గన్పూర్ అని ఎట్లా డిప్యూటీ సీఎం ఉంటే ఓర్చుకోలేదు వీళ్ళు. ఆయన బట్టలు దోతి కట్టుకొని ఆయన అంటే ఒక సెట్ తెల్ల అంగేసుకుంటే ఓర్చుకోలేదు అయ్యా కొడుకులు. వీడు డిప్యూటీ సీఎమా, వీనికి సెక్యూరిటీ అని చెప్పి ఈ బట్టలు చూసి, ఆ సెక్యూరిటీని చూసి ఓర్చుకోక 3 నెలలు 4 నెలల క్రితం డిప్యూటీ సీఎం తీసేసి ఉల్టా బదనాం చేసి, కేసులు పెట్టి బదనాం చేసి, పనికి రాకుండా చేసిండ్రు, ఇంటికి పంపించిండ్రు పదవిని ఊడబీకి, డిప్యూటీ సీఎంగా పదవిని ఊడబీకి. మీరు ఎస్సీలను బీసీలను ఓరుస్తారా పోయి? ఎస్సీలను బీసీలను తెల్లబట్టలు వేసుకుంటే, ఎస్సీలను బీసీలకు అధికారం ఉంటే, వాళ్లకు సెక్యూరిటీ అంటే అధికార పదవి వచ్చినప్పుడు, డిప్యూటీ సీఎం కానీ మంత్రి ఉన్నప్పుడు సెక్యూరిటీ ఉంటుంది కదా. వాళ్ళని చూసి ఓర్చుకోలేదు. ఈటాల రాజేంద్ర అన్నను కానీ, వరంగల్ రాజేంద్రను కానీ ఓర్చుకోలేదు. మీరు ఓర్చుకోకనే వాళ్ళ పదవులు ఊడబీకి, వాళ్ళ మీద కేసులు పెట్టి పార్టీ నుంచి బయటకు పంపించారు. అరే అది ఎట్లా మర్చిపోతున్నారు భయ్? పదవిని ఊడబీకిండ్రు, అలా పదవులు లేకుండా చేసిండ్రు, విలువలు లేకుండా చేసిండ్రు, అవమానపరిచిండ్రు. ఇంతకన్నా ఏం చెప్తారు భయ్? ఇంకా మీకు బీసీలు ఎస్సీ మీద ప్రేమ ఉన్నది. మీ అసలు రంగు బయట పెడతాము, అది గుర్తుపెట్టుకో. కేటీఆర్, నీ అసలు రంగు మొత్తం బయట పెడతాం. నువ్వు రా కరీంనగర్, ఎస్ నువ్వు రా. ఇప్పుడు ఒక పక్కన ప్రతిపక్షాలు క్యాజువల్గా అధికార పక్షం పైన విమర్శలు చేసుడు కామన్గానే ఉంటుంది. సో ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి నేతలు, మీ పార్టీకి సంబంధించినటువంటి మునుగోడు ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం ఒక పక్కన ఆశిస్తూ ముఖ్యమంత్రి పైన కొన్ని విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. సో మీరు ఇంతకుముందు మాట్లాడినట్టుగా 10 ఏళ్ల పాటు రేవంతే ముఖ్యమంత్రి ఉంటాడంటూ మీరే ఇంతకుముందు మాట్లాడిండు. అదే వార్డుని రేవంత్ రెడ్డి గారు గతంలో వాడితే దాన్ని వ్యతిరేకించిండు. మరో పక్కన సోషల్ మీడియా పైన జరుగుతున్నటువంటి ఆ వ్యవహారం పైన మొన్న ముఖ్యమంత్రి మాట్లాడడం, వీటన్నిటి కూడా ముఖ్యమంత్రి ఒక రకంగా ఒక బాట మీద నడుస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. సో ఆ రాజగోపాల్ రెడ్డికి
మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందా? సో ఆ వ్యాఖ్యల్ని మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క వ్యాఖ్యల్ని మీరు పార్టీ జనరల్ సెక్రటరీగా ఎట్లా చూస్తారు? మా పార్టీలో మా హైకమాండ్ నేను తీసుకుంటుంది. మంత్రి పదవి కావాలంటే అది మా హైకమాండ్ నిర్ణయానికి వదిలేస్తాం. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మా దాంట్లో మేము నిర్ణయం చేసుకుంటే కదా. ఇవాళ నాకు మరి నేను కూడా ఉద్యమం చేసిన, తెలంగాణ ఉద్యమం చేసిన. పార్టీ నన్ను ఆహ్వానించి, అంటే పార్టీ నన్ను రమ్మని చెప్పింది. వీళ్ళు 2008 నుంచి 2014 దాకా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినండి. మరి పార్టీ నన్ను కాంగ్రెస్ పార్టీ రమ్మని చెప్పింది. మా సోనియా గాంధీ పిలుపు మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు, ముఖ్యంగా మా శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు పెద్దలు, ఆయన పిలుపు మేరకు, మా దామోదర్ నరసింహన్న గారి పిలుపు మేరకు, మా బట్టు విక్రమార్క గారి డిప్యూటీ సీఎం గారి పిలుపు మేరకు, పెద్దలందరి పిలుపు మేరకు నేను దిగ్విజయ్ సింగ్ గారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆనాడు పిలిచారు. కాంగ్రెస్ పార్టీకి రమ్మని చెప్పాడు. వాళ్ళ ఆహ్వానం మేరకే నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. మాకు కూడా కమిట్మెంట్ ఇచ్చారు. మీకు ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఇస్తానని చెప్పారు, కరీంనగర్లో ఇస్తానని చెప్పారు. నాకు హైదరాబాద్లో కంటోన్మెంట్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. సరే, కొద్ది తేడాతో అది ఓడిపోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు. పార్టీ నిర్ణయాల మేరకు మేము కట్టుబడి ఉన్నాం. ఏమని ఇవ్వలేదు, ఓ సందర్భంలో రాలేదు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. హైకమాండ్ కానీ రాష్ట్ర కమిటీ కానీ అటు హైకమాండ్ కానీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. మరి ఇంత కష్టపడ్డానేమో. దళిత ఉద్యమాలు, బీసీల కోసం ఉద్యమాలు, మరి తెలంగాణ కోసం ఉద్యమాలు, కాంగ్రెస్ పార్టీకి 2014 నుంచి ఇప్పటిదాకా శ్రమించాము, కష్టపడ్డాం, పనిచేసుకుంటూ వచ్చాం. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు మాకు వస్తాయి. మరి ఇప్పుడు నేను కూడా అంటాను, నాకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని నేను కూడా అంటాను. ఇప్పుడు మా దయాకర్ కూడా పాపం ఆయన కూడా మాతో ఉద్యమం చేశాడు. మరి ఆయనకు కూడా మంత్రి పదవి రావాలి వాస్తవానికి. కానీ మేమంతా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఆయన అడగడంలో న్యాయం ఉందని అనుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో, పిసిసి అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి ఉంటాం మేము. ఇయర్లో ఆ నిర్ణయానికి, హైకమాండ్ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండవలసిందే. ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, కాంగ్రెస్ కార్యకర్తలైనా, నాయకులైనా, ఎవరైనా పార్టీకి కట్టుబడి ఉండవలసిందే. హైకమాండ్ నిర్ణయం మేరకు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ మా సోనియా గాంధీ అమ్మ కానీ, మా రాహుల్ గాంధీ గారు కానీ, మా మల్లికార్జున ఖార్గే గారు, వాళ్ళ నిర్ణయం మేరకు మనం కట్టుబడి ఉండవలసి. ఇప్పుడు ఆయన పదే అడుగుతా ఉన్నాడు, అంటే ఆయన మాటల ద్వారా ఏమైనా డిస్టర్బ్ అవుతలేదా పార్టీ? ఎలాంటి డిస్టర్బ్ ఉండదు. కాంగ్రెస్ పార్టీ అందరూ ఐక్యంగానే ఉన్నాం. బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల కోసం పనిచేస్తుంది. ఎవరు ఎన్ని మాట్లాడినా అది ఎవరైనా వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఆలోచన చేసి మాట్లాడాలి. ఎందుకంటే మీరు కష్టపడలేదు అంటలేము. పార్టీ అందరం కష్టపడ్డాం. మీరు కూడా కష్టపడ్డారు. మీరు సీనియర్లు, మీరు ఇంకా సీనియర్లు, దాన్ని గౌరవిస్తున్నాం. కానీ పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి అంటున్నా నేను. మా రాజగోపాల్ రెడ్డి సార్ కూడా చెప్తున్నాం, పెద్దోడు, సీనియర్ నాయకుడు, నేను దాంట్లో కాదని అనట్లే. కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో హైకమాండ్తో మీరు చర్చించండి. మీరు హైకమాండ్తో మాట్లాడి వచ్చారు కదా, మరి హైకమాండ్తో చర్చించండి. హైకమాండ్ ఏ నిర్ణయం చెప్తుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏది అయినా ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి గారు. ఆయన చాలా సీనియర్ పెద్ద ఆయన మాట్లాడతాడు ఏ విషయమైనా. దాన్ని మనం మాట్లాడే పరిస్థితి కాదు మాకు. అంటే ఆ పరిస్థితి అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, సీనియర్లు. అది మా హైకమాండ్ చూసుకుంటుంది. మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు, తర్వాత మా హైకమాండ్ కూడా ఆ నిర్ణయాలు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఆ స్థాయి కూడా మాది కాదు అని ఈ సందర్భంగా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూనే అది బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. సో తాడో పేడో తేల్చుకుందాం. కేటీఆర్ కరీంనగర్కి నేను కూడా ఖచ్చితంగా 14వ తారీఖు సభ పెట్టబోతా ఉన్నాను. ఖచ్చితంగా దీని బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటో, బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఏంటో, బీఆర్ఎస్ పార్టీ బీసీలకు చేసినటువంటి మోసం ఏంటో కరీంనగర్ గడ్డపైనే తేల్చుకుంటాం రా అంటూ
గజలకాంతం గారు అయితే కేటీఆర్కి సవాల్ విసురుతూనే మరో పక్కన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. కేవలం హిందువులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ బీసీలను కనుక మోసం చేసి బీసీలకు సంబంధించినటువంటి బిల్లులు కనుక 9th షెడ్యూల్లో కనుక చేర్చినట్టయితుంటే బీజేపీ పార్టీకి తెలంగాణలో పుట్టగతులు ఉండవన్నటువంటి విమర్శలు సైతం కూడా గజలకాంతం గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.